హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పాను కదండి వారాహి నవరాత్రులు చేసుకుంటానని. ఈరోజు ఫస్ట్ డే అనమాట, నిన్నటిది. నేను నైట్ చేసుకున్నాను. ఇది అమ్మవారికి అభిషేకం చేసుకొని నేను నైట్ సింపుల్గా పూజ చేసుకున్నాను. చెరుకు రసంతో, పసుపు కుంకుమతో, పాలాభిషేకంతో అన్నీ చేసుకొని అభిషేకం అమ్మవారిని చేసుకున్నాం అన్నమాట. ఇదండి ఈరోజు, ఇది నైట్ది అనమాట. మార్నింగ్ కూడా పెడతాను. ఇప్పుడు చూడండి అమ్మవారు ఎంత నవ్వుతూ చక్కగా కూర్చున్నారో. ఇంకా నైటే కలసం పెట్టేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఈరోజు పెట్టడానికి నిన్న అమ్మవారిని పెట్టుకుంటున్నాను కదా అని ఇంకా నిన్న పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ముందుగా తులసం దగ్గర వెలిగించుకుంటాను. అగ్గిపుల్లతో వెలిగించకూడదని అంటారు కదా, అందుకని అగరబత్తితో వెలిగించుకుంటాను. కొంచెం ముందు తులసం దగ్గర పూజ అయిన తర్వాత లోపల చేసుకుంటున్నాను అనమాట. నేను మర్చిపోయాను, మా అబ్బాయి తెచ్చిచ్చాడు అనమాట. ఇంకేంటి, అందరూ చేసుకుంటున్నారండి వారాహి నవరాత్రులు, లేదా నార్మల్గా అన్న పూజ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఈ సైన్యములు చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు పువ్వులు అయితే మందార పూలు దొరికినాయి, బాగున్నాయి పువ్వులు. చెట్టుకు కోసినట్టుగానే మొక్కలు ఉండేవండి నాకు కూడా, కానీ తీసేసాము. ఇది సైన్యమూల. నెక్స్ట్ ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. కామాక్షి దీపం ప్రతి ఫ్రైడే పెట్టుకుంటాను కదా. ఇప్పుడు ఏంటంటే ఎలా పెట్టాలి దీపం అంటే, అక్కడ అమ్మవారు ఉన్నారు కదా, ఎలా పెడదామా అని చెప్పేసి చూస్తున్నాను, కానీ సెట్ అవ్వలేదు. నార్మల్గానే పెట్టాను, అమ్మవారు వెనకాల ఉండేలాగా. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాను. ఇది మార్నింగ్ ఫ్రైడే రోజు అనమాట వీడియో. అక్కడ అమ్మవారిని పెట్టుకున్నది అదంతా కూడా ఒక పక్కన ప్రసాదం చేస్తూ చక్కెర పొంగల్ నైవేద్యం చేస్తున్నాను. ఈ చెంబులోనే వండుతాను ప్రసాదం. అంటే మరీ ఎక్కువ వండినా అక్కడ ఎవరో తిన్నారు కదా అని చెప్పేసి కొంచెమే వండుతాను అన్నమాట. అలా పెట్టి చూశాను, ఉత్తరం వైపుకి పెట్టుకోవచ్చు అని అంటారు కదా, పెట్టి చూశాను కానీ సెట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి ఇలాగే పెట్టేశాను. అమ్మవారి వెనకాల ఉన్న ముందుగా కామాక్షి అమ్మవారే కదా ఉన్నారు, అది కూడా అమ్మాయి కదా అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టుకున్నానండి. ఇది చూడండి అమ్మవారి పువ్వులు బాగున్నాయి కదా, మంచి కళ వచ్చింది దేవుడి మందిరానికి. పువ్వులు నిండుగా ఉన్నాయి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ప్రసాదం అయిపోతే. ప్రసాదం అయిపోయింది. జీడిపప్పు కిస్మిస్ వేపేసి అందులో వేసేసాను. ఇది చక్కెర పొంగల్ నైవేద్యం, పక్కన పాలు, అన్నీ దీపారాధన చేసుకొని ముందుగా ఆచమనీయం చేసుకున్నాను. ముందుగా గంగాజలంతో అభిషేకం చేస్తున్నాను. నెక్స్ట్ గణపతి పూజ చేసుకుంటున్నాను. ముందు
ముందు వినాయకుడి పూజ అయిన తర్వాత స్వామి అమ్మవార్లు చేసుకోవాలి కదా, అందుకు ఇప్పుడు పాలాభిషేకం. క్షీరాబ్ది కందికి శ్రీ మహాలక్ష్మికి నెక్స్ట్ మా వారు స్నానం చేసి వచ్చేసారు కదా అని ఇంకా ఆయన వెలిగించమన్నాను దీపాలు. ఈ దీపాలు కొత్తవండి, చిన్నవి నెమలివి ఉన్నాయి కదా, అవి మా అబ్బాయి కొనుక్కున్నాడు, అవి వెలిగించామన్నమాట. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకున్నాను. సాయంత్రం లలిత సహస్రనామం చదువుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ పిల్లలకి లేట్ అయిపోతుందని ఇంకా రెండు చదువుకొని పూజ చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఒక పక్క మా పిల్లలు రెడీ అయిపోతున్నారు. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం చేస్తున్నాను ఇక్కడ. చూడండి పువ్వులు బాగున్నాయి కదా నిండుగా. ఎలాగన్నా మందార పువ్వులకు వచ్చే అందము గులాబీ పువ్వులో అది ఉంటుంది అందంగాని, కాకపోతే ఇవి ఇంకా నిండుగా అందంగా ఉంటాయి కదా. నైవేద్యం చూపించిన తర్వాత తాంబూలం చూపిస్తున్నాను అమ్మవారికి. ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నాను. నీరాజనం ఇచ్చాను. శ్రీమాత్రే నమః అనుకుంటే చాలండి. శ్రీమాత్రే నమః, ఏమీ రాకపోయినా శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మా వాళ్ళకి క్యారేజీ పెట్టేశాను. మా పిల్లలు స్కూల్లో పెడతారు కానీ క్యారేజీ పెట్టమని అడుగుతున్నారు. స్కూల్లో వస్తామని తినలేకపోతున్నాము అనేసి అడుగుతుంటే ఇంకా క్యారేజీ పెడుతున్నాను. ఇద్దరు క్యారేజీ. వాటర్ బాటిల్స్ ముందు పట్టుకెళ్ళిపోయారండి, ముందు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదండి ఈరోజు వీడియో. సరేనండి, ఉంటానండి, బాయ్. శ్రీమాత్రే నమః.